పాఠశాలలో విద్యార్థులు 100% మధ్యాహ్నం భోజనం తినే విధంగా చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పెదవేగి ఎంఈఓ వి అరుణ్ కుమార్ సూచించారు. సోమవారం మండలంలోని కూచింపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ అరుణ్ కుమార్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని రుచిగా శుభ్రంగా ఉండే విధంగా తయారు చేయించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. ముఖ్యంగా పాఠశాలకు వచ్చిన పిల్లలందరూ బడిలోనే మధ్యాహ్న భోజనాన్ని తీసుకునే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం టి రాజాబాబు, ఉపాధ్యాయులు రాజా, సిఆర్పి ఆదాము తదితరులు పాల్గొన్నారు. బియ్యం చేసినప్పుడు అంచులంతా చేసి బియ్యం వేస్తారు. బడుగులు పడితే ఏమవుతుంది దీని ప్రశ్న రాకపోతే కదా బియ్యం పాటి అంతే కదా అట్లా కలిపితే బియ్యం ఈ మంత్రం వచ్చింది. అది లాస్ట్ మంత్రం మరి అందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్ కూచింపూడి పెదవేగి మండలానికి రావడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అటెండ్ అయినటువంటి పిల్లలు 292 పిల్లలు అయితే అందులో 256 మంది పిల్లలు ఎండిఎం తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకొక 30 మంది పిల్లలు ఎగ్ తీసుకుంటం జరిగింది. వీళ్ళల్లో అంటే కొంతమంది ఓన్లీ ఎగ్ మాత్రమే తీసుకుంటున్నారు. ఈ 30 మందిని కూడా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో భోజనం చేసేలాగా మరి ఆ హెచ్ఎం గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి వాళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచి ఎవరు కూడా క్యారెట్ తీసుకురాకూడదు. మరి ఆ మిగిలిన ఎందుకంటే వాడు కర్రీ వేసుకుంటున్నారు, మరి అలాగే చిక్కీ ఇస్తున్నాం మనం, అలాగే కర్రీ కూడా ఇక్కడ వేసుకుంటున్నారు. ఒక రైస్ మాత్రం ఇండియన్ తెచ్చుకుంటున్నారు. కానీ మరి మనం ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ సంవత్సరం నుంచి మనకి సన్నబియ్యం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదివరకంటే కొంచెం లావు బియ్యం వచ్చాయి కాబట్టి కొంతమంది పిల్లలు అలా చేసేవాళ్ళు. మరి వాళ్ళు సన్నబియ్యం ఇస్తున్నప్పుడు సన్నబియ్యం తోటే వండుతున్నారు కాబట్టి ఆ మిగిలిన పిల్లల్ని కూడా మిగిలిన 25 మంది పిల్లల్ని కూడా రేపటి నుంచి వాళ్ళు కూడా ఇక్కడే అన్నం కూడా ఇక్కడే తినేలాగా చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే దాదాపు 88% మనకి ఇక్కడ పిల్లలు భోజనం చేయడం జరుగుతుంది. ఈరోజు మెనూలో వచ్చేసరికి మనకి అన్నం మామూలుగానే, అలాగే కూరగాయల పప్పు, తర్వాత వేయించిన గుడ్డు, చిక్కీ ఇవ్వటం జరుగుతుంది ఈరోజు. మరి అన్నం కూడా బాగానే ఉంది. మొత్తం అంతా చూసాం. కూరగాయల పప్పు కూడా బాగానే వండారు, అంత టేస్టీగానే ఉంది. అలాగే గుడ్డు కూడా వేయించి పెట్టడం జరుగుతుంది. అలాగే చిక్కీ కూడా పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది. మరి మొత్తం మీద అంతా బాగానే ఉంది. కానీ రైస్ మాత్రమే కొంచెం పలుగా ఉన్నట్టు అనిపించింది. దానికి వాళ్ళకి చెప్పడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి దాన్ని సరి చేసుకోమని చెప్పేసి మొత్తం మీద అంతా కూడా బాగానే ఉంది.